ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. 10th హౌస్కి రాజ్యస్థానము అని పేరు. ఇది కేంద్ర స్థానంలో ఒక స్థానము. ఈ స్థానానికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే జ్యోతిష్యం స్టడీ చేసే వాళ్ళు ఎవరైనా సరే 10th హౌస్ని తప్పకుండా స్టడీ చేస్తారు. ఇది ఒక వ్యక్తి యొక్క కెరియర్ని నిర్దేశిస్తుంది. అయితే ఎవరన్నా జాబ్ ట్రయల్స్లో ఉన్నవాళ్ళు, ఉదాహరణకి ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్లోకి వెళ్ళబోతున్నటువంటి వారు ఎటువంటి జాబ్ నాకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి స్టడీ చేయడానికి 10th హౌస్ని స్టడీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం అనేది మనం తెలుసుకోవాలి. 10th హౌస్ అనేది కేవలం జాబే కాదు, ఒక వ్యక్తి యొక్క చరిష్మా, ఆ వ్యక్తికి ఉండేటువంటి వ్యక్తిత్వం వలన సమాజంలో అతనికి ఉన్నటువంటి స్థాయి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి స్థానం 10th హౌస్. కేవలం ఒక జాబ్ను మాత్రమే తెలియజేసే హౌస్ కాదు 10th హౌస్. అది కాక 10th హౌస్ అనేది జాబ్ కంటే కూడా ఆ వ్యక్తి యొక్క వృత్తిని తెలియజేసేది. అది వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు. 6th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ కనుక 10th హౌస్కి ఉన్నట్టయితే ఉద్యోగంలో ఎక్కువగా రాణిస్తారు. అలా కాకుండా 5th హౌస్, 11th హౌస్, ఇటువంటి ప్లానెట్స్, ఇటువంటి హౌసెస్, వాటి లార్డ్స్ అంటే వాటి అధిపతుల యొక్క సంబంధం కనుక 10th హౌస్తో బలంగా ఉన్నట్టయితే వ్యాపారంలో రాణిస్తారు. అంటే సొంతంగా వ్యాపారాన్ని స్థాపించి దాంట్లో ఎదగడము. కాబట్టి 10th హౌస్ అనగానే జాబ్ అనో లేదా కేవలం వ్యాపారం అనో మనం అనుకోకూడదు. 10th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని, పబ్లిక్ ఇమేజ్ని తెలియజేసేటువంటి స్థానము. అందుకే రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ఒక లీడర్గా ఎదగాలన్న 10th హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఒక పబ్లిక్ ఇమేజ్, కెరియర్, తాను సమాజంలో ఎటువంటి ఉనికిని చాటుకుంటాడు, ఎంత బలమైనటువంటి స్థితిలో ఉంటాడు సమాజంలో, ఇవన్నీ కూడా 10th హౌస్ అనేది సూచిస్తుంది. 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ దానికి అనుగుణంగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి వాటి యొక్క మహాదశల్లో. అయితే ఇందాకే చెప్పినట్టుగా వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వేటిల్లో రాణించాలన్న 10th హౌస్ను కూడా మనం తప్పకుండా స్టడీ చేయాలి. ఇక 10th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, అంటే 10th హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, అలాగే 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండడం, ఇవి ఎప్పుడైతే జరుగుతాయో ఆ గ్రహాల యొక్క మహాదశ వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు వృత్తిపరంగా. అలాగే సమాజంలో సోషల్ స్టేటస్ అంటాము, సోషల్ స్టేటస్ పెరగడము, ఇవన్నీ కూడా ఆ జాతకుడు అందుకుంటాడు. పబ్లిక్ ఇమేజ్, సోషల్ స్టేటస్, ఒక సెలబ్రిటీ స్టేటస్, తన యొక్క వైభవం అందరూ చెప్పుకుంటూ ఉండడము, ఇవన్నీ కూడా 10th హౌస్ అనేది అందిస్తుంది. బలంగా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, అందులో ఉన్న గ్రహాలు కనుక మంచి యోగంలో కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ని సూచిస్తుంది 10th హౌస్ అని చెప్పుకున్నాం. కాబట్టి పొలిటీషియన్సే కాకుండా సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇటువంటి పదవుల్లో రాణించడానికి కూడా 10th హౌస్ని మనం తప్పకుండా స్టడీ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ప్యాషన్ ఉండడం అనేది తెలియజేస్తుంది ఈ 10th హౌస్, అందులో ఉన్నటువంటి ప్లానెట్స్. కాబట్టి కేవలం ఉద్యోగమే కాకుండా పవర్ అండ్ అథారిటీ, అలాగే ఫినాన్షియల్ స్టేటస్ బాగుండడము, ఇవన్నీ కూడా 10th హౌస్ అనేది అందిస్తుంది. అయితే 10th హౌస్ని స్టడీ చేసేటప్పుడు పంచమహాపురుష యోగాలు కనుక 10th హౌస్లో ఉన్నాయా అని కూడా మనం చూడొచ్చు. రవి, చంద్ర, రాహు, కేతు మినహాయిస్తే మిగతా 5 గ్రహాలు కూడా పంచమహాపురుష యోగాన్ని ఇస్తాయి 10th హౌస్లో. కుజుడిచ్చే యోగానికి రుచక యోగం అని పేరు. బుధుడు భద్రయోగాన్ని ఇస్తాడు, గురువు హంసయోగాన్ని, శుక్రుడు మాలవ్య యోగాన్ని, శని శశయోగాన్ని ఇస్తాడు. ఈ 5 మహాయోగాలకి కూడా ఒకటే సూత్రం వర్తిస్తుంది. ఆ గ్రహము లగ్నం నుంచి కేంద్రంలో ఉండడం. ఇక్కడ లగ్నం నుంచే చెప్పారు తప్ప చంద్రుడి నుంచి చూడకూడదు. లగ్నం నుంచి కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పంచమహాపురుష యోగాల్లో ఆ గ్రహానికి సంబంధించినటువంటి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి కుజుడు కనుక లగ్నం నుంచి 4th హౌస్లో ఉండి ఆ 4th హౌస్ ఓన్ హౌస్ కానీ ఎగ్జాల్టేషన్ కానీ అంటే ఉచ్చ స్థితి కానీ అయినట్టయితే అప్పుడు రుచక మహాయోగాన్ని ఇస్తాడు. అలాగే 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా పంచమహాపురుష యోగాలు ఇస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. ఉదాహరణకి కుజుడు 10th హౌస్లో ఉండి రుచిక యోగంలో కనుక ఉన్నట్టయితే మేషలగ్నానికి కుజుడు 10th హౌస్ అనే మకరంలో ఉచ్చలో ఉంటాడు.
కుజుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. అయితే లగ్నాధిపతి చాలా శుభుడు కాబట్టి లగ్నాధిపతి అయిన కుజుడు కనుక మకర లగ్న జాతకులకి 10th హౌస్ అయిన మకరంలో ఉచ్చలో కనుక ఉన్నట్టయితే రుచక యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అటువంటి సందర్భంలో కుజ మహాదశలో ఆ జాతకుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు. సాధారణంగా ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవ్వడము, పెరగడము, రాజకీయాల్లో రాణించడం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడము, కన్స్ట్రక్షన్ బిజినెస్లో రాణించడము, ఈ విధంగా చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు. అదేవిధంగా బుధుడు కనుక 10th హౌస్లో భద్రయోగంలో కనుక ఉన్నట్టయితే, అంటే ధనుర్ లగ్నానికి 10th హౌస్లో బుధుడు కన్యలో ఉచ్చలో ఉండి భద్రయోగాన్ని ఇస్తాడు. ఇటువంటి జాతకులకి తమ తెలివితేటలే పెట్టుబడిగా ఉన్నత స్థానానికి చేరుకోవడము, సమాజంలో తనకుంటూ ఒక మంచి స్థాయిని కలిగి ఉండడము, రాజకీయాల్లో కూడా సలహాదారుగా ఉండడము, రాణించడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ యోగము. గురువు కనుక హంసయోగంలో ఉన్నట్టయితే, అయితే కామన్ సైన్స్ మిథునము, కన్య వీటికి గురువు కొంత బాధకుడు, అలాగే కొంతవరకు మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఆ యోగం అనేది ఎక్కువగా అప్లై అవ్వదు. అంటే ఉదాహరణకి మిథున లగ్నానికి 10th హౌస్ అయినటువంటి మీనంలో గురువు కనుక ఉన్నట్టయితే అది హంసయోగం రూల్ అప్లై అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హంసయోగం రిజల్ట్స్ని ఇవ్వడు గురువు. అయితే తులాలగ్నం విషయం తీసుకున్నట్టయితే తులాలగ్నానికి 10th హౌస్లో గురువు ఉచ్చలో ఉంటాడు. తులాలగ్నానికి గురువు తృతీయ షష్టాధిపతిగా పాపి అయినప్పటికీ కూడా హంసయోగంలో ఉన్నప్పుడు ఉచ్చలో మంచి ఫలితాలే ఎక్కువగా ఇస్తాడు. అయితే షష్టాధిపతి అయినందువల్ల ఎటువంటి సమస్యలు ఇస్తాడు అంటే, వారి కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చాలా కష్టపడి ప్రత్యర్థుల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళి తమ విజయాన్ని సాధిస్తారు. అందులోని థర్డ్ లార్డ్ కూడా అవుతాడు కాబట్టి జీవితంలో పైకి రావాలి అనేటువంటి తపన, కాంక్ష వారికి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు మాలవ యోగాన్ని ఇస్తాడు. ఉదాహరణకి మిథున లగ్నానికి 10th హౌస్ అయినటువంటి మీనంలో కనుక శుక్రుడు ఉచ్చలో ఉన్నట్టయితే మాలవ యోగాన్ని ఇస్తాడు. సెలబ్రిటీ స్టేటస్, మీడియా రంగంలో మంచి పాపులారిటీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో పాపులారిటీ, అంటే ఒక యాక్టర్గా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మంచి పాపులారిటీ, ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు. శని శశయోగంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఉదాహరణకి ఇదే మకర లగ్నానికి 10th హౌస్ అయినటువంటి తులలో కనుక శని ఎగ్జాల్ట్ అయినట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తారు. రాజకీయ అభివృద్ధి, రాజకీయాల్లో చెక్కు చెదరినటువంటి పాపులారిటీ, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పంచమహాపురుషాల యోగాలే కాకుండా 10th హౌస్లో కనుక శుభగ్రహాలు ఉండడము, పాపగ్రహాలు దృష్టి లేకుండా ఉండడం అనేది చాలా మంచి ఒక ప్లేస్మెంట్. అది పాపగ్రహాలైనా సరే 10th హౌస్లో ఉండి ఇందాక చెప్పినట్టు పంచమహాపురుష యోగాల్లో ఉన్న, పాజిటివ్గా ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న మంచి ఫలితాలని ఇస్తారు. ఈ విధంగా 10th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ హౌస్. అది కేవలం జాబ్కి మాత్రమే పరిమితమైనటువంటి హౌస్ కాదు. అలాగే ఒక్కొక్క గ్రహము 10th హౌస్లో ఉండి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ధోరణి ఎలా ఉంటుంది, అలాగే ఎటువంటి ప్రొఫెషన్స్లో రాణిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాము. కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. రవి కనుక 10th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే వారు ఎప్పుడూ కూడా జీవితంలో, కెరియర్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి తపన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కెరియర్ ఓరియంటెడ్ పర్సన్గా ఉంటారు. అంటే వారి జీవితంలో తమ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి, నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు వేసుకోవడము, తనని తాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అటువైపు ప్రయాణం చేయడము, తర్వాత వారు ఆ గోల్ని రీచ్ అవ్వడము, ఇటువంటి మంచి ఫలితాలను ఇస్తారు రవి 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే. కేవలం పాలిటిక్స్లో రాణించడమే కాదు, వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్గా ఉంటారు. దానివల్ల వారు విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఇక చంద్రుడు 10th హౌస్లో ఉన్నట్టయితే, చంద్రుడు ఆసిలేటింగ్ ప్లానెట్, అంటే ఎక్కువగా చంచల మనస్తత్వం కలిగిన గ్రహము చంద్రుడు. ఇటువంటి చంద్రుడు 10th హౌస్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా వీక్గా ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక చంద్రుడు 10th హౌస్లో ఉన్నట్టయితే వారి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎమోషన్ అండ్ రివల్ పర్సన్గా ఉంటారు. అంటే వారి ఎమోషన్స్కి తగ్గట్టుగా వారి కెరియర్ని ఎంచుకుంటూ ఉంటారు. సాధారణంగా చంద్రుడు బలంగా ఉన్నప్పుడు అటువంటి వారు అగ్రికల్చరు, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్, ఇటువంటి రంగాల్లో వృత్తి
ఎంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాపులారిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇటువంటి వారు తమ యొక్క ఆదర్శ భావాల చేత కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం చేత కావచ్చు, ప్రజల్లో చాలా మంచి పేరును తెచ్చుకుంటారు. ఇక 10th హౌస్లో కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒక డైనమిక్ నేచర్ కలిగి ఉండి దూసుకెళ్ళేటటువంటి తత్వము, చొచ్చుకుపోయే తత్వంతో రిస్క్ ఉన్నా కానీ రిస్క్ టేకింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి రిస్క్ని తీసుకుని దాన్ని దాటుకుని ముందుకెళ్ళి విజయాన్ని సాధించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక పట్టుదల, తపన ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ మార్క్స్ కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వారు అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం చేరడానికి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఇక బుధుడు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టు స్వక్షేత్రంలో, కన్యలో లేదా మిథునంలో ఉండి అది 10th హౌస్ అయి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కమ్యూనికేషన్ రంగంలో, మీడియా రంగంలో జర్నలిస్ట్గా, టీవీ మీడియా పర్సన్స్గా రాణించడానికి బుధుడు చాలా బాగా సహాయపడతాడు. అలాగే రచనా వ్యాసంగము, కవిత్వము, సింగింగ్ ఇటువంటి వాటిలో పేరు తెచ్చుకోవడం కూడా బుధుడు చాలా సహాయం చేస్తాడు. తమ తెలివిని పెట్టుబడిగా పెట్టి జీవితంలో పైకి ఎదగడానికి బుధుడు చాలా సహాయం చేస్తాడు. కుజ బుధ సంబంధం 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే చార్టర్డ్ అకౌంటెంట్స్గా రాణించడానికి ఎక్కువగా సహాయపడతాడు బుధుడు. ఇక గురువు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా గురువు 10th హౌస్లో ఉంటే టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని ఒక అభిప్రాయము. అంతేకాకుండా గురువు 10th హౌస్లో ఉండి లీగల్ ప్రొఫెషన్లో లాయర్స్గా, జడ్జెస్గా రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. అలాగే బ్యాంకింగ్ రంగంలో, ఫినాన్షియల్ రంగంలో రాణించడానికి గురువు 10th హౌస్లో ప్లేస్మెంట్ చాలా బాగా సహాయం చేస్తుంది. ఎందుకంటే గురువు న్యాయాన్ని పాలించేటువంటి గ్రహము. ఇక శుక్రుడు 10th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడము, యాక్టర్స్గా, అదేవిధంగా హోటల్ బిజినెస్, ట్రావెల్స్ బిజినెస్ ఇటువంటి వాటిలో రాణించడము ఇవన్నీ కూడా చాలా బాగా సహాయం చేస్తాడు శుక్రుడు 10th హౌస్లో ఉండి. ఎప్పుడు కూడా తమ పనిచేసేటువంటి సంస్థలో తమ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్తో మంచి ప్రవర్తన కలిగి ఉండి వారిని ఎంకరేజ్ చేస్తూ వారి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుని అంచెలంచెలుగా తమ యొక్క వృత్తిలో వారు ఎదుగుతూ ఉంటారు. అందరితో కూడా ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వృత్తిలో చాలా పైకి రావడానికి శుక్రుడు హెల్ప్ చేస్తారు 10th హౌస్లో. శని 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే పబ్లిక్ ఫిగర్గా ఎదగడానికి, పాలిటిక్స్లో రాణించడానికి, ఇంజనీర్స్గా రాణించడానికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో రాణించడానికి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో రాణించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. చిన్న స్థాయిలో స్టార్ట్ అయినా కానీ వారి కెరియర్ చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. వారి యొక్క కృషి, పట్టుదల పెట్టుబడిగా పెట్టి ఎప్పుడు కూడా వీరు కృషికి, పట్టుదలకి చాలా వాల్యూ ఇచ్చి సిన్సియర్గా ఉంటూ, హానెస్ట్గా ఉంటూ వారి వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇక రాహు 10th హౌస్లో ఉంటే ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్గానే చెప్పాలి. ఎందుకంటే వీరికి జీవితంలో పైకి రావాలి అనేటువంటి తపన వీరికి చాలా డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుంది. అదేవిధంగా రాహు కూడా పాలిటిక్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. శని రాహులు కలెక్ట్ 10th హౌస్లో చాలా మంచిది. విదేశాల్లో స్థిరపడడానికి శని రాహులు ఇద్దరూ కూడా చాలా బాగా సహాయపడతారు. ఫారిన్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి రాహు చాలా హెల్ప్ చేస్తాడు. అలాగే రాహు ఎప్పుడు కూడా రిస్క్ టేకింగ్ నేచర్ ఉన్నటువంటి గ్రహం కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేటువంటి గ్రహము. అలాగే ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియోలో ఈ పైలట్స్గా జాబ్ చేయడానికి ఇటువంటి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు రాహువు. అలాగే మూవీ ఇండస్ట్రీలో రాణించడానికి, పాలిటిక్స్లో రాణించడానికి, ఇంజనీర్గా, రీసెర్చ్ సైంటిస్ట్గా ఇటువంటి రంగాల్లో రాణించడానికి రాహు యొక్క బలం అనేది చాలా హెల్ప్ అవుతుంది 10th హౌస్లో. వారు ఎప్పుడు కూడా తమ ఉన్న స్థానంలో, వారు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి తపన ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ చేస్తూ పైకి ఎదుగుతూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక కేతు 10th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్కి చాలా మంచి ప్లేస్మెంట్గానే చెప్పచ్చు. ఇంజనీర్స్గా రాణించడానికి, అందులోనూ పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించడానికి కేతు చాలా బాగా సహాయపడతాడు. ఈ విధంగా ప్రతి గ్రహము కూడా 10th హౌస్లో ఉండి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది బలంగా కనుక ఉన్నట్టయితే. అయితే ప్రతి గ్రహము కూడా ఎటువంటి వృత్తుల్ని ఇస్తుంది అని కొంతవరకు క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే రవి విషయానికి వచ్చినప్పుడు రవి డాక్టర్స్గా రాణించడానికి, హార్ట్ సర్జన్స్గా రాణించడానికి, అలాగే కెమిస్ట్గా, డ్రగ్గిస్ట్గా ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వడానికి, మేనేజ్మెంట్ సర్వీస్లో సక్సెస్ అవ్వడానికి,
అదేవిధంగా రవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో మంచి పేరు తెచ్చుకోవడము, అలాగే ఫార్మసీ, కెమికల్స్ వీటికి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించడము ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. చంద్రుడు సూచించేటువంటి వృత్తులను కనుక చూసినట్టయితే నీటికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి చంద్రుడు సముద్ర ప్రయాణంకి సంబంధించినటువంటి వృత్తులు, నేవీ డిపార్ట్మెంట్లో పనిచేయడము, అలాగే వాటర్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్, ఫిషింగ్ కావచ్చు, ఫిషరీసు వీటికి సంబంధించిన ప్రొఫెషను, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు వీటికి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇవన్నీ కూడా సూచిస్తాడు చంద్రుడు. అలాగే చంద్రుడు హాస్యప్రియుడు, ఎప్పుడు కూడా చాలా సరదాగా ఉండాలి అని కోరుకునేటువంటి ప్లానెట్ కాబట్టి హ్యూమరిస్ట్గా, కార్టూనిస్ట్గా రాణించడానికి కూడా చంద్రుడు సహాయపడతాడు. అదేవిధంగా ఎప్పుడు ట్రావెలింగ్ని ఇష్టపడేటువంటి ప్లానెట్ చంద్రుడు కాబట్టి ట్రావెలింగ్ ఏజెంట్గా, ట్రావెల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెషన్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి చంద్రుడి యొక్క బలం కనుక ఉన్నట్టయితే. అలాగే ఎవరన్నా కష్టాల్లో ఉన్నవారి యొక్క మేలును చూడడము నర్సింగ్ అంటాము కాబట్టి నర్సెస్గా రాణించడానికి కావచ్చు, నర్సింగ్ డిపార్ట్మెంట్లో రాణించడానికి చంద్రుడు చాలా బాగా సహాయపడతాడు. ఫుడ్కి సంబంధించిన బిజినెస్లో రాణించడానికి కూడా చంద్రుడు హెల్ప్ చేస్తాడు. కుజుడు విషయానికి వచ్చినట్టయితే మిలిటరీ, ఆర్మీ ఇటువంటి వాటిలో రాణించడానికి కుజుడు చాలా సహాయపడతాడు. అలాగే డాక్టర్స్గా, ముఖ్యంగా సర్జన్స్గా రాణించడానికి కూడా కుజుడు హెల్ప్ చేస్తాడు. బుధ కుజ కాంబినేషన్ అనేది చార్టెడ్ అకౌంటెంట్గా, కామర్స్ రిలేటెడ్ ఫీల్డ్లో రాణించడానికి సహాయపడతాడు కుజుడు. అలాగే మెటల్స్, మెషినరీ, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ వీటిలో రాణించడానికి కుజుడు యొక్క బలం అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇంజనీర్గా రాణించాలన్నా, రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా, ఎందుకంటే అందులో ల్యాండర్ ప్రాపర్టీస్ని డీల్ చేస్తాం కాబట్టి ఈ కుజుడు యొక్క బలం అనేది ఆ రంగంలో రాణించడానికి హెల్ప్ చేస్తుంది. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, చాలా తెలివితేటలను సూచించేటువంటి ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించడానికి, ఇంజనీరింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో రాణించడము, అలాగే కమ్యూనికేషన్స్ సంబంధించిన రంగంలో రాణించడము, జర్నలిస్ట్గా రాణించడానికి, మీడియా పర్సనాలిటీగా రాణించడానికి సహాయపడతారు. చార్టెడ్ అకౌంట్గా రాణించడానికి బుధుడి యొక్క బలం అనేది అవసరమవుతుంది. అదేవిధంగా టీచింగ్ స్కిల్స్ కూడా వీరికి బాగా ఉంటాయి ఈ బుధుడు కనుక బలంగా ఉన్నట్టయితే. అదేవిధంగా బుక్ సెల్లర్స్గా, పబ్లిషింగ్ ఏజెంట్స్గా, పబ్లిషింగ్ సంస్థలు నడపడము ఇటువంటివి కూడా బుధుడు చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. చాలా వాక్శక్తి ఉంటుంది కాబట్టి తమ వాక్కుతో చేసేటువంటి బిజినెస్, అలాగే ప్రవచనాలు ఇవ్వడము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బుధుడు యొక్క బలం వలన. మ్యాథమెటిషియన్గా రాణించడానికి కావచ్చు, కవులుగా రాణించడానికి, ఆర్టిస్టులుగా రాణించడానికి, ఇలా చాలా రంగాల్లో బుధుడు తన యొక్క పాత్రని నిర్వహిస్తూ ఉంటాడు. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే ఇందాక చెప్పినట్టుగా లీగల్ ప్రొఫెషన్లో రాణించడానికి, టీచింగ్లో సక్సెస్ అవ్వడానికి, అలాగే లాయర్గా, జడ్జెస్గా మంచి పేరు తెచ్చుకోవడానికి గురువు హెల్ప్ చేస్తాడు. బ్యాంకింగ్ రంగంలో, ఫినాన్షియల్ రంగంలో, లెండింగ్ బిజినెస్ అంటే డబ్బును వడ్డీకి అప్పు ఇవ్వడము ఇటువంటి ప్రొఫెషన్స్లో రాణించడానికి కూడా గురువు హెల్ప్ చేస్తాడు. గురువు కేవలం టీచింగ్కే కాకుండా మత ప్రవక్తలుగా ప్రవచనాలు చెప్తూ మంచి పేరు తెచ్చుకోవడము, మంచి ప్రవచనకర్తగా ఇలాంటి వాటికి కూడా హెల్ప్ చేస్తాడు. ధార్మిక సంస్థలకి సలహాదారుగా ఉండడము, వాటికి హెడ్గా ఉండడము ఇటువంటివి కూడా నిర్వహిస్తారు గురువు బలంగా కనుక అటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే ఫుడ్ బిజినెస్, హోటల్ బిజినెస్, అలాగే ట్రావెలింగ్ ఏజెంట్గా, ట్రావెల్స్ బిజినెస్ ఇవన్నీ కూడా శుక్రుడు చాలా బాగా ఎంకరేజ్ చేసేటువంటి ప్రొఫెషన్స్. కళాకారులుగా రాణించడానికి, సింగింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఇటువంటి వాటిలో రాణించడానికి శుక్రుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక శని ఇచ్చేటువంటి కారకత్వాలు కనుక చూసినట్టయితే మైనింగ్ కావచ్చు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్, అలాగే ఎక్కువ కాయ కష్టంతో కూడినటువంటి పనులు ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి వృత్తులుగా చూడొచ్చు. స్టోన్స్, గ్రానైట్ బిజినెస్, వుడ్, కార్పెంటరీ, చెక్కకు సంబంధించినటువంటి వృత్తులు ఇవన్నీ కూడా శని యొక్క ఆధీనంలో ఉంటాయి. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు చాలా చాలా విషయాలు రూల్ చేస్తాడు. ఒక సైంటిస్ట్గా, ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా, అలాగే పైలట్గా రాణించాలన్నా, ఇంజనీర్గా రాణించాలన్నా, కెమికల్స్, డ్రగ్గిస్టు ఇటువంటి రంగాల్లో రాణించడానికి రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని రూల్ చేసేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే కేతువు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ, అందులోనూ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్స్, వాటి ప్రోడక్ట్స్
ఇవన్నీ కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్ కేతువు. అదేవిధంగా ఆల్కహాల్ బిజినెస్, ఘాటైనటువంటి ఆల్కహాల్స్, వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్లో ఉండడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి ప్రొఫెషన్స్గా మనం చూడొచ్చు. ఈ విధంగా 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ బలంగా ఉండి 10th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహం యొక్క మహాదశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.